నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బడులు తెరుచుకుని దాదాపు వారంగా వస్తోంది. అమావాస్య తర్వాత ముహూర్తం చూసుకుని ఈ వారమే పిల్లలు బడులకు వస్తున్నారు. ఏటా బడి తెరిచిన రోజునే విద్యార్థులకు బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, షూస్ ఇవ్వడం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయంగా మార్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. కిట్ల పంపిణీ విషయంలో ఒక్కో స్కూల్లో ఒక్కో సమాధానం చెప్తూ ఉండడంతో ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లోనూ, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ, అలాగే జిల్లా పరిషత్ హై స్కూళ్లలోనూ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను గత ప్రభుత్వం అయితే జగనన్న విద్యా కానుక కిట్స్ ఇచ్చేది. బ్యాగ్స్ కానీ, షూ కానీ, టై, అలాగే బెల్ట్, యూనిఫారం అన్నీ ఇచ్చేది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను ప్రారంభించింది. అయితే ఈ కిట్లలో ఇవ్వడానికైతే మాత్రం ఈ నెల జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభించారు. కానీ ఒక్కరికి కూడా కిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా వీళ్ళంతా కూడాను పాత బ్యాగ్స్, లేదంటే ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ప్రైవేట్ బ్యాగ్స్, వీళ్ళు సొంతంగా కొనుక్కొని తెచ్చుకున్నటువంటి బ్యాగ్సే కనిపిస్తున్నాయి. ఎవరి దగ్గర కూడాను గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ బ్యాగ్స్ అయితే కనిపించట్లేదు. వీళ్ళందరికీ కూడాను ఇచ్చిన 2 నెలల్లోనే బ్యాగులన్నీ చిరిగిపోవడంతో ఈ విధంగా ప్రైవేట్ షాపుల్లో బ్యాగులు కొనుక్కొని వీళ్ళంతా కూడాను బడులకు రావడం అనేటువంటిది కనిపించింది. తర్వాత చూసినట్టయితే వీళ్ళకి ఇప్పటికే మొత్తం టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ, షూస్ కానీ, లేకపోతే సాక్స్లు, టోటల్ కిట్ అంతా కూడా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఇస్తామనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే లేకపోవడంతో పిల్లలంతా కూడాను ఇలా సివిల్ డ్రెస్సుల్లోనూ కొందరు వస్తున్నారు, కొందరు చాలని పొట్టి యూనిఫారాల్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు మనం డిఈఓ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు బ్యాగ్స్ వస్తాయో కూడా చెప్పినటువంటి అరే ఎప్పుడు నా బ్యాగులు ఇస్తా ఉన్నారు. 25 మాకు బుక్స్, బ్యాగ్స్ గత సంవత్సరం బ్యాగులు ఇచ్చారు కదా, అవి ఎందుకు పని చేయలేదు? అవంటే చిరిగిపోయి సార్. బ్యాగులు చిరిగిపోయి ఉన్నాయి. ఆ బ్యాగులు పని చేయట్లే. బుక్లు పెడుతుంటే చిరిగిపోతున్నాయి. ఆ బుక్లు బ్యాగులు బరువు కాసుకోలేకపోతుంది ఆ బ్యాగు. అందుకే కుట్లు కూడా ఊడిపోతున్నాయి బ్యాగులు. నెక్స్ట్ యూనిఫారాలు ఎలాగున్నారు? యూనిఫార్మ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. బ్యాగ్స్ ఒకటే బాగాలేదు. షూలో ఇంకేమలేదు. గత సంవత్సరం షూ చిరిగిపోయింది. కాదమ్మా, గత సంవత్సరం మీకు షూలు ఇచ్చారు కదా, ఏమైనా మీరు అందరూ ఎందుకు వేసుకోలేదు? పోయింది. దాసర్ ఎవరికి బ్యాగులు కట్ట, బుక్లు కట్ట టైంలో ఇవ్వట్లేదు. ఇచ్చిన వెంటనే బుక్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అదే అందుకే మళ్ళీ ఫుడ్ కూడా బాగోట్లేదు అంకుల్. అదొకలా ఉంటుంది అంకుల్. మేము కొంతమంది క్యారేజీలు తెచ్చుకుంటున్నాం అంకుల్. సార్ నేను కూడా క్యారేజే. ఏమి అందుకే మధ్యాహ్నం తినలేదు ఈ రోజు కూడా. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ పిల్లలు ఎవరికి కూడాను కిట్లు అయితే ఇచ్చినటువంటి బ్యాగులు అయితే 2 నెలలకే చిరిగిపోయినాయి. అదేవిధంగా షూలు అయితే ఒక 6 నెలలకే షూలు పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిడ్ డే మీల్స్ అయితే బాగాలేదని ఈ పిల్లలే చెప్తున్నటువంటి ఆయన కనిపిస్తుంది. ఇదే జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తున్నటువంటి ముఖ్య చిత్రంగా చెప్పుకోవచ్చు. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.